మకర రాశి. ఈ మకర రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి అది ఇంకా త్వరలో అయిపోబోతోంది. కాబట్టి ఎన్ని వసతులున్నా, ఎంత అవకాశాలున్నా కూడా మనకి మనస్సంతా కూడా నీరసంగా ఉండడము, నిరాశాజనకంగా ఉండడము ఇలా ఉంటాయి. అంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికొచ్చేసరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. జీతభత్యాలన్నీ కూడా పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా టీఏలు, డీఏలు, అరియర్స్‌లు అన్నీ కూడా రావడం జరుగుతాయి. మరి ప్రభుత్వంలో మనకి రావాల్సినటువంటి సెటిల్మెంట్స్ పెన్షనర్స్‌కి రిటైర్ అయిన తర్వాత అవి కూడా గవర్నమెంట్ ఉంచుకోకుండా మీకు అన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క మకర రాశి వారికి గురుడు పంచమ స్థితిగతుడై ఉండడం వల్ల మీకేమవుతుందంటే ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా సొంత ఇల్లు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా సొంతంగా వీళ్ళు ఇల్లు కట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే విద్యార్థుల దగ్గరకొచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది జరుగుతాయి. తర్వాత విదేశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలలోనూ డొనేషన్‌లు కట్టడం లేకపోతే ఎలాగో అలాగా మనకి సీట్లు తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. అంటే విద్యలో మనకి భగ్గనము, భంగము ఉండదనమాట. ఇక ఈ మకర రాశి వాళ్ళు సహజంగానే వీళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్డ్ కాబట్టి జాగ్రత్తగా అనవసరమైనటువంటి విషయాలకన్నిట్లకి కూడా వెళ్ళరు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మనకి వాక్కు కఠినంగా ఉండడం వల్ల అవతల వాడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా కొంచెం రఫ్‌గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ సోదరులందరూ కూడా మంచి డెవలప్‌మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రేమ వ్యవహారాలలో ఈ మకర రాశి వాళ్ళు విజయం సాధించడానికి అవకాశాలుంటాయి. అలాగే మరి డే ఇద్దరు కూడా ప్రేమికులు ఇద్దరు కూడా ఒక మాట మీద నిలబడలేకపోవడం వల్ల మనకేమవుతుందంటే ఇతనే మరి భార్యాభర్తల మధ్య ఇద్దరు నిలవలేకపోవడం వల్ల మరి వీళ్ళు కోర్టులో కేసులు అనేటటువంటిది మకర రాశి వాళ్ళు స్వయంగా వేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వీటి వలన మనకి ఏమవుతుందంటే అండి, ఈ యొక్క కోర్టుల్లో మకర రాశి వాళ్ళకి అనుకూలంగా కేసులు రావు. కాబట్టి ఇలా కొన్ని ఈ రైతులకి చక్కగా అనుకూలమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా పండించడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో వచ్చిన లాసులు కూడా మనకి పోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే పరిహారాలు సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి పరిహారాల వల్ల మనకి ఈ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే తంత్ర జ్యోతిష్యం ప్రకారము మనకి ఏం చేయాలండి, ఈ యొక్క మీ బంధువుల్లో మీ పెద్దమ్మ కొడుకులు, మీ చిన్నమ్మ కొడుకులు ఇలా ఎవరైతే ఉన్నారో సోదర స్థానాలలో అటువంటి వాళ్ళకి కొత్త బట్టలను పెట్టి చక్కగా వాళ్ళని సత్కరింపచేయాలి. అదేవిధంగా ఈ ముసలి వాళ్ళకి మరి చక్కగా తిండి ఇవన్నీ కూడా చూడటం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ యొక్క దోషం అనేటటువంటిది పోతుంది. నల్ల చీమలకి గోధుమ కానీ లేదా ఈ యొక్క పంచదార నివేదన మేత పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.